ఓం శాంతి 8/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ విశ్వమంతా ఒకే ఈశ్వరీయ కుటుంబం. ఎందుకంటే ఆత్మలందరికీ తండ్రి శివబాబా కనుక. అందుకే నీవే తల్లి తండ్రివి, మేము మీ పిల్లలము అని పాడతారు. మీరిప్పుడు ప్రాక్టికల్గా ఈశ్వరీయ కుటుంబానికి చెందిన వారిగా అయ్యారు. ప్రశ్న: తండ్రి నుండి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకునే సహజ విధానమేది? జవాబు: సంగమ యుగంలో శివబాబాను మీ వారసుడిగా చేసుకోండి. తనువు, మనస్సు, ధనములతో బలిహారం అవ్వండి. ఇంట్లో కుమారుడు జన్మ తీసుకున్న వెంటనే ఆస్తికి అధికారి అంటారు. అలాగే ఇక్కడ బాబాను మన వారసుడిగా చేసుకున్నట్టయితే అన్ని సంబంధాలతో పాటు మన దగ్గర ఉండే సర్వస్వము బాబా కోసమని సమర్పణం చేస్తాం, ఖర్చు పెడతాం. ఎందుకంటే పిల్లల కోసమైతే వెనుక ఆడరు తల్లి తండ్రి. ఏది ఖర్చు పెట్టాలన్నా బాబా విషయంలో కూడా అలాగే చేయాలి. ఇప్పుడు కాలంలో పిల్లలకి ఎంత పెట్టినా నమ్మకం లేదు అంటారు. కానీ బాబా అలాంటి వారసుడు కాదు. జన్మ జన్మాంతరాలకు మనకే ఇచ్చేటటువంటి తండ్రి. ఆయనకు మీరు తనువు, మనస్సు, ధనములతో బలిహారం అవ్వండి అంటున్నారు బాబా. అప్పుడు 21 జన్మలకు వారసత్వం పూర్తిగా ప్రాప్తి అవుతుంది. సంగమ యుగంలో ఏ పిల్లలైతే తమ పాతదంతా ఇన్షూర్ చేస్తారో బాబా సర్వీస్లో, అందుకు ప్రతిఫలం వారికి 21 జన్మల వరకు తండ్రి ఇస్తారు. పాట: నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఈ పాటలో భక్తులు భగవంతుడిని పిలుస్తూ ఉన్నారు. భగవంతుడెవరో పూర్తిగా తెలియనందున మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతగానో తలలు బాదుకుంటూ ఉంటారు. కేవలం ఈ జీవితంలోని మాటే కాదు, భక్తి ప్రారంభమైనప్పటి నుండి ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని స్వర్గము లేక సత్యఖండము అని అనేవారు. ఇప్పుడు భారతదేశం సత్యమైన ఖండం. దీని మహిమ చాలా గొప్పది. ఎందుకంటే భారతదేశం పరంపిత పరమాత్మ జన్మస్థానం. తండ్రి అసలు పేరు శివ. శివ జయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేక సోమనాథ జయంతి అని అనరు. శివ జయంతి లేక శివరాత్రి అని అంటారు. స్వర్గస్థాపన చేయువారు ఒక్క హెవెన్లీ గాడ్ ఫాదర్ మాత్రమే. భక్తులందరికీ భగవంతుడు ఒక్కరే ఉండాలి. అందరూ నయనహీనులుగా ఉన్నారు అనగా జ్ఞాన నేత్రం లేక దివ్య దృష్టి లేదు. భగవాను వాచ: నేను మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నాను. ముఖ్యమైనది శ్రీమద్ భగవద్గీత. శ్రీ అనగా శ్రేష్టమైన మతం. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా చేయబడతారు. దివ్య చక్షువు అనగా జ్ఞానం 3వ నేత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి జ్ఞానం 3వ నేత్రం బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. దీని ద్వారా మీరు తండ్రిని మరియు వారి రచనల ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో అందరిలో దేహ అహంకారము లేక పంచవికారాలు ఉన్నాయి. అందువలన గాఢాంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీ వద్ద ప్రకాశం ఉంది. ఆత్మలైన మీరు మొత్తం ప్రపంచ చరిత్ర, భూగోళాలను తెలుసుకున్నారు. ఇంతకుముందు మీరంతా అజ్ఞానంలో ఉండేవారు. జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనమైంది. పూజ్యులుగా ఉన్న వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. ప్రకాశంలో పూజ్యులుగా, అంధకారంలో పూజారులుగా ఉన్నారు. పరమాత్మను మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అనలేరు. వారు పరమ పూజ్యులు, అందరినీ పూజ్యులుగా తయారు చేయువారు. అందుకే వారిని పరమ పూజ్యులు అని అంటారు. శివబాబా ఎప్పుడూ ఎవరిని పూజ చేయలేదు. అందరికీ తండ్రి అయిన సర్వోన్నతుడు. పరమపిత పరమాత్మ అంటే పరమాత్మ అనగా శ్రేష్టమైన వారు. అందుకే వారిని పరమాత్మ అని అంటారు. కృష్ణుణ్ణి అలా అనరు. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు. నిరాకార్ గాడ్నే అందరూ గాడ్ ఫాదర్ అంటారు.
వారు కూడా ఆత్మనే, కానీ వారు పరమ అనగా అత్యంత శ్రేష్టమైన ఆత్మ. అందుకే వారిని పరమాత్మ అంటారు. ఈ పరమాత్మ సదా పరంధామంలో ఉంటారు. ఇంగ్లీష్లో తండ్రిని సుప్రీం సోల్ అని అంటారు. తండ్రి అంటున్నారు, ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉండేవి అని పాట కూడా మీరు పాడతారు. పరమాత్మ పరమాత్మ నుండి వేరుగా చాలా కాలం ఉంటారు అని పాడరు. మరి ఆత్మ పరమాత్మ రెండు ఒకటైతే మరి అలా పాడాలా కదా. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ ఇలా అనడం మొదటి నెంబర్ అజ్ఞానం. ఆత్మలైతే జనన మరణంలోకి వస్తాయి, పరమాత్మ పునర్జన్మలు తీసుకోరు. భారత్ వాసులైన మీరు స్వర్గవాసులుగా పూజ్యులుగా ఉండేవారు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. దేవీ దేవతలందరూ మనుషులకు పూజ్యులే. ఇదంతా ఈశ్వరుడి కుటుంబం, ఈశ్వరుడిని రచయిత అంటారు. మీరు తల్లి తండ్రులు, మేము మీ పిల్లలము అని పాడతారు అనగా ఒక కుటుంబం అయింది కదా. మీరు మాతాపిత అని ఎవరిని అంటారు? ఈ మాట అనేది ఎవరో తెలపండి. మీరు తల్లి తండ్రి, మీ కృప వలన అపారమైన సుఖం మాకు స్వర్గంలో లభించింది. మాతాపితలైన మీరే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. మేము మీ పిల్లలుగా అవుతాము అని ఆత్మ అంటుంది. తండ్రి అంటున్నారు, నేను సంగమ యుగంలోనే వచ్చి నూతన ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మానవుల బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయింది. స్వర్గాన్ని నరకమని భావిస్తారు. అక్కడ కూడా కంసుడు, అకాసురుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు ఉండేవారు అని అంటారు. తండ్రి వచ్చి మీరేం మర్చిపోయారో అర్థం చేయిస్తూ ఉన్నారు. నా శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి గాయనం కూడా చేయబడుతుంది. ఎటువంటి రాత్రి? అది బ్రహ్మ యొక్క బేహద్దు రాత్రి. ద్వాపరయుగం, కలియుగం. తండ్రి సంగమ యుగంలో వచ్చి రాత్రి నుండి పగలుగా అనగా నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తారు. శివరాత్రి అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుషుల పేరు జన్మ తర్వాత జన్మలో పేర్లు మారిపోతాయి శరీరంతో పాటు. పరమాత్మ అంటున్నారు, నా శరీరానికి పేరు ఏదీ లేదు, నా పేరు ఎల్లప్పుడూ శివుడే. నేను కేవలం వృద్ధ వానప్రస్థ శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తాను. ఇతడు పూజ్యుడిగా ఉండేవాడు, ఇప్పుడు పూజారిగా అయ్యాడు బ్రహ్మ. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మీరు వారి పిల్లలు కావున మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా. శివబాబా అత్యంత ఉన్నతులు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తమ తమ పాత్ర ఉంది. ప్రతి ఆత్మలో తమ సుఖ దుఃఖాల పాత్ర నిశ్చయింపబడింది. మనము శివబాబా వారసులుగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా స్వర్గవాసులుగా చేస్తారు. అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. ఓ దేవుడా దయ చూపండి అని అంటారు. సాధువులు కూడా సాధన చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. వారు నిర్వాణ ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని, లేక ఆత్మనైన నేనే పరమాత్మను అని భావించడం తప్పు. ఇప్పుడు ఆత్మలైన మేము పరంధామంలో ఉండే వారమని మీరు అంటారు. అక్కడి నుండి దేవతా కులంలోకి వస్తారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మలైన మీరు వర్ణాలలోకి వస్తారు. శివబాబా జనన మరణాలలోకి రారు. అక్కడ కేవలం నారాయణుడి వంశం ఉండేది. క్రైస్తవ కుటుంబంలో మొదటి ఎడ్వర్డ్, రెండవ ఎడ్వర్డ్, మూడవ ఎడ్వర్డ్ అని అంటారు కదా. అలాగే అక్కడ కూడా ప్రథమ లక్ష్మీనారాయణ, రెండవ లక్ష్మీనారాయణ, మూడవ లక్ష్మీనారాయణ, ఇలా 8 వంశాలు కొనసాగుతాయి. లక్ష్మీనారాయణ, మొదటి లక్ష్మీనారాయణ బ్రహ్మబాబా మమ్మ. రెండవ లక్ష్మీనారాయణ అంటే వారి కుమారుడు, కోడలు. ఆయన కుమారుడు మళ్ళీ మూడవ లక్ష్మీనారాయణలు అవుతారు. ఇలాగా ఇప్పుడు బ్రాహ్మణులైన మీ మూడవ నేత్రం తెరవబడింది. తండ్రి కూర్చొని ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు 84 జన్మల చక్రంలో తిరిగి ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారు అని అర్థం చేయిస్తూ ఉన్నారు. వర్ణాల చిత్రం కూడా ఒకటి తయారు చేశారు. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ్ వంశాలను చూపిస్తారు. ఇప్పుడు మీరే ఉన్నతమైన బ్రాహ్మణులము అని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఈశ్వరీయ సంతానం. ఈ సహజ రాజయోగము జ్ఞానముల ద్వారా
సుఖం లభిస్తుంది. కొంతమంది సూర్యవంశీ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు. కొంతమంది త్రేతాయుగంలో వచ్చేవారు చంద్రవంశ రాజధానిని తీసుకుంటారు. రాజ్యమంటూ స్థాపన అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము ద్వారా ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు చదువుతూ చదువుతూ శరీరం వదిలితే మాకు ఏ పదవి లభిస్తుంది అని అడిగితే బాబా తెలిపించగలరు. యోగము ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు వేరే ఏ ఉపాయము లేదు. పతిత పావన అంటూనే భగవంతుడు గుర్తుకొస్తారు. కానీ భగవంతుడు ఎవరో తెలియదు. తండ్రి అంటున్నారు, నేను భారతదేశంలో మాత్రమే వస్తాను. ఇది నా జన్మస్థానం. సోమనాథ మందిరం ఎంత సుందరంగా విశాలంగా ఉంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మళ్ళీ స్మృతి చిహ్నాలు మీవి తయారవ్వడం ప్రారంభమవుతాయి. పూజారులుగా ఈ మొట్టమొదట ద్వాపరయుగంలో సోమనాథ మందిరాన్ని నిర్మిస్తారు. భారతదేశం సత్యత్రేతాయుగాలలో చాలా ధనవంతంగా ఉండేది. మందిరాలలో కూడా అంతులేని ధనం ఉండేది. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా గవ్వ సమానంగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి భారతదేశాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఎవరినైనా సృష్టికర్త ఎవరు అని అడగండి, పరమాత్మ అని అంటారు. ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగితే సర్వము వ్యాపించి ఉన్నారు అంటారు. తండ్రి అంటున్నారు, ఈ సృష్టి వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. మమ్మ బాబాల సింహాసనానికి అధికారులుగా అయ్యేందుకు అర్హులుగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఇది పతిత ప్రపంచం. ముఖ్యమైనది పవిత్రత. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆరోగ్యము లేదు, సంపద లేదు, సంతోషము లేదు. ఇది ఎండమావుల వంటి రాజ్యం. దీనిపైననే శాస్త్రాలలో దుర్యోధనుడి కథ వ్రాయబడి ఉంది. వికారులను దుర్యోధనుడు అని అంటారు. ద్రౌపదులు తమ గౌరవాన్ని కాపాడమని వేడుకుంటారు. అందరూ ఆత్మలు ద్రౌపదులే. ఈ కన్యలు స్వర్గానికి ద్వారాలు. బాబా ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరి బుద్ధి యోగం పూర్తి మగ్నమై ఉంటుందో వారికి ధారణ కూడా అవుతుంది. జ్ఞానమును బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఇరువైపులా నిభాయించాలి. మరణం తప్పదు. మరణించు సమయంలో మనుషులకు మంత్రం ఇస్తారు. తండ్రి అంటున్నారు, మీరందరూ మరణించే వారే. నేను మృత్యువుకే మృత్యువును, అందరినీ వాపస్ తీసుకెళ్లే వాడిని. కనుక మీకు ఖుషి ఉండాలి కదా. ఎవరు బాగా చదువుకుంటారు వారు స్వర్గానికి యజమానులుగా అవుతారు. సరిగ్గా చదువుకోకుంటే ప్రజా పదవి పొందుకుంటారు. రాజ్య పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇది చదువు. ఇందులో మూఢనమ్మకాల మాటే లేదు. ఈ చదువును రాజ్యం చేసుకునేందుకే చదువుకుంటారు. అంటే రాజ్యభాగ్యాన్ని పొందడానికి. ఒకవేళ చదువులో బ్యారిస్టర్ కావాలి అనే లక్ష్యం ఉంటే ఆ చదువు చెప్పే టీచర్తో తప్పక సంబంధం జోడించాల్సి ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలి, చదువుకోవాలి, బాగా వినాలి, మళ్ళీ ఎగ్జామ్లో వ్రాయాలి. ఇలాంటి తతంగం అంతా ఉంటుంది. ఇక్కడ మిమ్ములను చదివించేవారు భగవంతుడు కావున వారితో యోగము జోడించాలి. తండ్రి అంటున్నారు, నేను పరంధామం నుండి చాలా దూరం నుండి వస్తాను. పరంధామం ఎంత ఉన్నతమైనది. సూక్ష్మవతనం కంటే ఇంకా దూరంగా ఉన్న ధామం నుండి ఇక్కడికి వచ్చేందుకు నాకు 1 సెకండే పడుతుంది. వారికంటే వేగంగా వెళ్ళే వస్తువు ఏదీ లేదు. సెకండ్లో జీవన్ముక్తిని ఇస్తాను. జనకుడి ఉదాహరణ ఉంది కదా. ఇప్పుడు పాత ప్రపంచం నరకమైపోయింది. స్వర్గాన్ని నూతన ప్రపంచమని అంటారు. తండ్రి నరకాన్ని వినాశనం చేయించి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. ఆత్మ అవినాశి. ఆత్మలకు పాత్ర కూడా అవినాశిదే లభించింది. అవినాశి పాత్ర అంటే ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని పాత్రలో మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. కనుక అవినాశి అయిన ఆత్మ చిన్నదిగా పెద్దదిగా ఎలా అవుతుంది అనగా కాలిపోయి ఎలా మరణిస్తుంది. అది ఒక నక్షత్రం. చిన్నదిగా పెద్దదిగా మారదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు, గాడ్ ఫాదర్, జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, వారు మిమ్ములను చదివిస్తూ ఉన్నారు.
ఈ చదువు ద్వారా మీరే దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు. మొట్టమొదట తండ్రికి చెందిన వారిగా కావాలి. ఇతర చోట్లయితే గురువుల వద్దకు వెళ్తారు, వారిని తమ గురువులుగా చేసుకుంటారు, అనగా గురువుకు చెందిన వారిగా అవుతారు. ఇచ్చట ఉండేది తండ్రి కావున మొదట తండ్రికి పుత్రుడిగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి పిల్లలకు తన ఆస్తిని ఇస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు బదిలీ చేసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోండి. మీకు పనికిరానిదంతా నాకు, నాదంతా మీకు. దేహ సహితంగా మీకున్నదంతా నాకు ఇచ్చేయండి. మీకు పనికిరానిదే అది. శరీరం వదలాలి, శరీరానికి సంబంధించినవి ఆత్మ కోసం ఎక్స్చేంజ్ చేసుకోవడం. నేను మీ ఆత్మను, శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా తయారు చేస్తాను. అంతేకాక రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ వద్ద ఉన్నదంతా బలి ఇస్తే జీవన్ముక్తి లభిస్తుంది. బాబా ఇదంతా మీది. తండ్రి అంటున్నారు, మీరు నన్ను వారసుడిగా చేసుకోండి. నేను 21 జన్మలకు మిమ్మలను నా వారసులుగా చేసుకుంటాను. కేవలం నా మతాన్ని అనుసరించండి. భలే వ్యాపారము మొదలైనవి చేసుకోండి, విదేశాలకు వెళ్ళండి, ఏమైనా చేయండి. బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలు. వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, లేదంటే విదేశాలకు వెళ్ళండి అంటే ఇప్పుడు చెయ్యొద్దు అని కాదు, కానీ టైం వేస్ట్. టైం దగ్గర పడింది కనుక పూర్తి పురుషార్థంలో లీనం కావాలి. కొద్దిగా ఉంటే తినడానికి సరిపోతుంది అంటారు, అది కూడా బాబా. కేవలం నేను చెప్పినట్టు నడవండి. చాలా హెచ్చరికగా ఉండాలి. మాయ మాటి మాటికి సతాయిస్తుంది. ఏ వికర్మలు చేయరాదు. శ్రీమతమును అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి. ఈ సమయంలో మనకు తండ్రి అయిన పరమాత్మ ద్వారా నిరంతరము నా స్మృతిలో ఉండండి అనే ఆజ్ఞ లభించింది. యోగము అంటే ఈశ్వరీయ స్మృతిలో ఉండడం, ధ్యానం కాదు. మనది సహజ యోగము, అనగా నడుస్తూ తిరుగుతూ పనిపాటలు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి. దీనిని ఎడతెగని అఖండ యోగమని అంటారు. అయితే ఇందులో నిరంతరం ఉండేందుకు అభ్యాసం అవసరం. ఒకవేళ తండ్రి ఆజ్ఞను అనుసరించకుంటే, ఏదైనా అవజ్ఞ చేసినట్టయితే, తప్పు చేస్తే తప్పకుండా శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటి అంటే, నేను ఎటువంటి కర్మలు చేస్తానో నన్ను చూసి మీరు కూడా నా అడుగులో అడుగు వేయండి, లేకుంటే మాయతో దెబ్బలు తింటారు. సత్యమైన చక్రవర్తితో సత్యంగా ఉండండి. మాయ ద్వారా వచ్చే విఘ్నాలు ఏవైతే మిమ్మల్ని సతాయిస్తున్నాయో వాటిని కూడా తండ్రి ముందు ఉంచాలి. వారి సహాయం ద్వారా మాయ తొలగిపోతుంది, దారి స్పష్టమవుతుంది. తర్వాత ఎక్కడ మీరు కూర్చోబెడితే అక్కడ, ఎలా నడిపిస్తే అక్కడ ఉంటాం, ఏం తినిపిస్తే అదే తింటాం అనే దారి కూడా స్పష్టం అవుతుంది. ఇలా ఉండేందుకు చాలా ధైర్యం ఉండాలి. ఇటువంటి సౌభాగ్యశాలురు చాలా కొద్ది మందే ఉంటారు. వారు విజయమాలలో వస్తారు. మిగిలిన భాగ్యశాలురు కొద్దో గొప్ప తీసుకొని ప్రజలుగా అవుతారు. మమ్మ మిగతా వారు అని అనరు, మిగిలిన భాగ్యశాలురు అని వారిని కూడా, పురుషార్థం సరిగ్గా చెయ్యని వారిని కూడా అంటున్నారు. ఇది గొప్పతనం. కనుక కొద్దిగా లభిస్తూనే సంతోషించరాదు. మన కోరిక సంపూర్ణంగా అవ్వాలి. సాహసం చేసి ముందుకు వెళ్ళాలి. మాయ విఘ్నాలు వేస్తుంది, అయితే మీరు వాటిపైన విజయం పొందాలి. ఇందులో ఏదైనా తప్పు చేస్తే నిశ్చయంలో లోపం ఉంది, ధారణలో లోపం ఉంది, తండ్రిలో కాదు. ఇది మీ తప్పే. ఇందులో లోక మర్యాదలు, కుల మర్యాదలు దాటాల్సి వస్తుంది. ఇవి దాటినప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదలు పొందుకుంటారు. ఈ వికారీ ప్రపంచం అంతమైపోతుంది. మీరాబాయి కూడా లోక మర్యాదలు వదిలినప్పుడే గిరిధరుణ్ణి పొందుకుంది. ఆ లోక మర్యాదలలోనే ఉంటే నా ఇల్లు, నా పరిస్థితి, నా ఏదైనా కానివ్వండి, ఆ ప్రోగ్రామ్స్, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, ఆ మర్యాదలన్నీ పాటిస్తూ ఉంటే దైవీ ప్రపంచానికి చెందిన వారిగా అవ్వలేరు. సమయం వేస్టు, శక్తి వేస్టు, సంకల్పాలన్నీ అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటే యోగం ఎలా చేయగలుగుతారు? బుద్ధి ఏకాగ్రం కాదు, అన్నీ తప్పులే పడతాయి. మీ కళ్యాణం కొరకే బాబా అది కూడా అంటున్నారు. మమ్మ కూడా అదే చెప్తూ ఉన్నారు. మీ మంచి కొరకే
ఈశ్వరీయ సలహా ఇవ్వబడుతుంది. ఏం చెయ్యాలో, ఏది ఉచితమో మీ బుద్ధితో నిర్ణయించుకోండి. నేను ఆత్మ అనే భావనతో తండ్రి వచ్చి ఉన్నారు అని ఆలోచన చేస్తూ కరెక్ట్ ఏదనేది అర్థమైపోతుంది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మ మరియు శరీరము రెండింటినీ పావనంగా చేసుకునేందుకు దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా తండ్రి ఆధీనం చేసి వారి శ్రీమతమును అనుసరించాలి. సెకండ్ పాయింట్, మాతాపితల సింహాసన అధికారులుగా కావటానికి వారికి వారసులుగా స్వయాన్ని అర్హులుగా యోగ్యులుగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతను ధారణ చేయాలి. వరదానము. సంగమ యుగంలో అతీంద్రియ సుఖము అనుభవం చేసే అతీంద్రియ సుఖాన్ని డబల్ ప్రాప్తికి అధికారీ భవ. ఏ పిల్లలైతే సంగమ యుగంలో ఇంద్రియాల సుఖం కాకుండా అతీంద్రియ సుఖం ఆత్మకు సంబంధించినటువంటిది వాటిని అనుభవం చేసుకుంటారో వారికి సదా శాంతి మరియు ఖుషి అనే డబల్ ప్రాప్తి యొక్క నశ ఉంటుంది. ఎందుకంటే అతీంద్రియ సుఖంలో ఈ రెండు ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి, శాంతి ఖుషి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మరియు వారసత్వము ఏవైతే ప్రాప్తించాయో అవి మొత్తము కల్పంలో ఎప్పుడూ జరగవు. ఈ సమయం యొక్క ప్రాప్తులైన అతీంద్రియ సుఖము మరియు జ్ఞానం కూడా మరెప్పుడు లభించవు. కనుక ఈ డబల్ ప్రాప్తికి అధికారులుగా అవ్వండి. స్లోగన్. ఒకరి సంస్కారాలను ఒకరు తెలుసుకొని వారితో కలిసి నడవడమే ఇదే ఉన్నతికి సాధనము. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా కండి. దీని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరైతే సరళ చిత్తులుగా ఉంటారో వారే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులుగా ఉన్నందున అందరినీ ఆకర్షిస్తారు. అంటే బాబా వైపు ఆకర్షితులు కావాలి అంటే మనం హర్షితంగా ఉండాలి. హర్షితంగా ఉండాలి అంటే సరళ చిత్తులుగా ఉండాలి. దానికి సంతృప్తి కూడా చాలా ముఖ్యం. హర్షితము అనగా అర్థమే అతీంద్రియ సుఖంలో ఊగుట, జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊగుటనే హర్షితమని అంటారు. ఒకటి జ్ఞానస్మరణ, అవ్యక్త స్థితి ఫరిస్తా రూపంలో ఉంటూ అతీంద్రియ సుఖంలో ఉండడం. దీని కొరకు సాక్షి స్థితి అనే సీటుపై స్థితమై ఉండి ఆత్మసాక్షిగా చేయిస్తూ మాయా మరియు ప్రకృతి యొక్క పప్పెట్ షో అంటే తోలుబొమ్మలాటను కూడా మనోరంజన రూపంలో చూడండి. ఏది జరిగినా మాయ నుండి వచ్చినా, ప్రకృతి ఏది చూపించినా అదంతా తోలుబొమ్మలాట. వాస్తవానికి ఈ సృష్టి అనేదే ఒక నాటకము, తోలుబొమ్మలాట. మన చేతిలో ఏమీ లేదు. మన బుద్ధి దారం బాబా చేతిలో ఉంది, పైన ఉంది. మనం కట్పుతలే. ఆయన ఎలా పైన ఆడిస్తూ ఉన్నారో అలాగే ఆడుతూ ఉన్నాం. ఇలా అనుకుంటే ఎంత నిశ్చింతగా ఉంటాం. తోలుబొమ్మ నన్ను ఎందుకు ఇలా ఆడిస్తున్నావు, ఎందుకు ఈ పాత్ర ఇచ్చావు ఏమీ ప్రశ్నించదు. మనం అడిగినా సంతృప్తి ఏమి కలగదు, అసంతృప్తే కలుగుతుంది ఏ విషయాన్నైనా ప్రశ్నించిన. కనుక నేను తోలుబొమ్మ, ఈ శరీరం తోలుబొమ్మనే. దీన్ని ఆడించేవారు పరమాత్మ. ఎలాగైనా ఆడించుకొని నాకెందుకు, నేను ఆత్మసాక్షిగా ఉన్నాను. ఇప్పుడైతే జ్ఞానం తెలుసుకున్నా, తండ్రిని తెలుసుకున్నా, తండ్రి ఇల్లు తెలుసుకున్నా, నా ఇల్లు అని నేను అక్కడ బాగుంటాను. ఇక్కడ ఏమైనా జరగని, ఇక్కడ వదిలేసి నా బుద్ధిని అక్కడ పెడతాను. ఇలా ఆలోచిస్తే మనోరంజన రూపంలో కనబడుతుంది. ఓం శాంతి.